వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మరో 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన. పింగళి రూపొందించిన జెండా భారతీయుల గుండె. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్. దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాలి. రాష్ట్ర వాసులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు. ఓట్ల కోసం కుల మత రాజకీయాలు చేయడం సరికాదు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ హితబోధ. ఇక డీటెయిల్స్ చూస్తే భారత గడ్డపై ఉన్న మట్టిలో శక్తి ఉందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం ముందుకెళ్లకుండా ఆగేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. దేశం ముందు ప్రస్తుతం అనేక సువర్ణ అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. వరుసగా 9వ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు సైనికుల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని ప్రధాని మోదీ అన్నారు. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమని అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్రాన్ని అందించారని, బానిస సంఖ్యల ఛేదనలో వారి పోరాటం అసమానమని కొనియాడారు. గాంధీ, చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మార్గదర్శకులన్నారు. మంగల్ పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధులయ్యారని, అల్లూరి గోవిందగురు వంటి వారి తిరుగుబాట్లు మనకు ఆదర్శమన్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చి బానిసత్వం జాడలను సమూలంగా తొలగించేందుకు దేశ ప్రజలంతా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ వచ్చే 25 ఏళ్లలో భారత్ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ప్రధాని అభివృద్ధి చెందిన భారతం, బానిసత్వం నిర్మూలన, ఘనమైన వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత అనే 5 తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రజలంతా ఈ 5 పంచప్రాణాల మార్గదర్శనంలో తమ శక్తినంతా కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. అవినీతి, బంధుప్రీతి దేశం ముందున్న 2 అతిపెద్ద సవాళ్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండింటిపై ప్రజలంతా పోరాడాలని స్పష్టం చేశారు. उन वीरांगनाओं के लिए रानी लक्ष्मीबाई हो, झलकारी बाई, दुर्गा भाभी, रानी गायदिन्लियो, रानी चेन्नम्मा, बेगम हजरत महल, वेलू निचियार, भारत की नारी शक्ति क्या होती है, भारत की नारी शक्ति का संकल्प क्या होता है, भारत की नारी त्याग और बलिदान की क्या पराकाष्ठा कर सकती है, वैसी अनगिनत वीरांगनाओं का स्मरण करते हुए हर हिंदुस्तानी गर्व से भर जाता है। आजादी का जंग भी लड़ने वाले और आजादी के बाद देश बनाने वाले भी डॉक्टर राजेंद्र प्रसाद जी हो, नेहरू जी हो, सरदार वल्लभ भाई पटेल, श्यामा प्रसाद मुखर्जी, लाल बहादुर शास्त्री, दीनदयाल उपाध्याय, जयप्रकाश नारायण, राम मनोहर लोहिया, आचार्य विनोबा भावे, नानाजी देशमुख, सुब्रमण्यम भारती, अनगिनत ऐसे महापुरुषों को आज नमन करने का अवसर है। जब आजादी के जंग की चर्चा करते हैं तो हम उन जंगलों में जीने वाले हमारे आदिवासी समाज का भी गौरव करना हम नहीं भूल सकते हैं। भगवान बिरसा मुंडा, सिद्धो कान्हू, अल्लूरी सीताराम राजू, गोविंद गुरु, अनगिनत नाम है।
जिन्होंने आजादी के आंदोलन की आवाज बन करके दूर सुदूर जंगलों में भी मेरे आदिवासी भाई बहनों में, माताओं में, युवकों में मातृभूमि के लिए जीने मरने की प्रेरणा जगाई। ये देश का सौभाग्य रहा है कि आजादी के जंग के कई रूप रहे हैं। రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 15 ఆగస్టు వేడుకలకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరై మువ్వెన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. జాతీయ జెండా పోరాటానికి, స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల గుండె అన్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆహార ధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని, రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని గుర్తు చేశారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆర్బీకేలు తీసుకొచ్చామని, రైతులకు అండగా వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా 13,500 రూపాయల చొప్పున అందిస్తున్నామన్నారు. ప్రతి మండలానికి 2 పీహెచ్సీలు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అన్నారు. 3 ఏళ్ల పాలనలో అనేక పాలనా సంస్కరణలను అమలు చేశామని, అనేక వర్గాలను దోపిడీ నుంచి కాపాడామన్నారు. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ తమ విధానమని, ప్రాంతీయ అసమానతలకు, అక్కడి వారి ఆకాంక్షలకు ఇదే పునాది అని సీఎం జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల హామీలు నెరవేర్చకుండా చేసిన నష్టాన్ని పరిపాలన అంటారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. స్వతంత్ర దేశంగా ఇండియా, అంతర్జాతీయంగా ఇండియన్స్ సాధించిన విజయాలకు కొదవ లేదన్నది ఎంత వాస్తవమో, దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వాతంత్రం వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్గా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాలలో, కొన్ని ప్రాంతాలలో, అనేక మంది ప్రజల్లో నేటికి కూడా ఉండిపోయింది అన్నది కూడా అంతే వాస్తవం. దేశ స్వాతంత్రానికి 75 సంవత్సరాల చరిత్ర ఉంటే, మరో వంక సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు కోసం, మహిళల సమాన హక్కుల కోసం, మనుషులుగా గుర్తింపు కోసం, దోపిడీకి గురి కాకుండా జీవించే రక్షణ కోసం ఈ గడ్డ మీద జరుగుతా ఉన్న పోరాటాలకు వందలు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవన్నీ పరాయి దేశం మీద మనం చేసిన స్వాతంత్ర పోరాటాలు కావు. ఇవన్నీ మన సమాజంలో జరుగుతా ఉన్న సామాజిక స్వాతంత్ర పోరాటాలు. ఈ పోరాటాల్లో కొన్ని సంఘ సంస్కరణ పోరాటాలు, ఇందులో కొన్ని సమాన హక్కుల పోరాటాలు, మరికొన్ని అణిచివేత మీద తిరుగుబాట్లు. ఇవన్నీ మనం మాట్లాడకపోయినా, మనం దాచేసిన దాగని సత్యాలు. ఇవన్నీ నిజానికి మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు. ఇవన్నీ మనం మాటలతో కాకుండా చేతులతో సమాధానాలు ఇవ్వాల్సిన అంశాలు. ఇలాంటి సమాధానాల అన్వేషణ ఆంధ్రప్రదేశ్లో మన 3 ఏళ్ల పాలన. మనమంతా నిజాయితీగా ఆలోచించాల్సిన కొన్ని అంశాలను ఈ విలువైన సందర్భంలో ప్రస్తావిస్తాను.
ఆహారాన్ని పండించే రైతే అర్ధాకిలతో ఉండటాన్ని శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. శాసనసభ భవనంపై స్పీకర్ తమ్మినేని సీతారాం భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వతంత్ర పోరాటంలో బలిదానాలు చేసిన మహానుభావుల ఆశయ సాధన దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అవలోకనం చేసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శాసనసభ భవనంపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అంతకుముందు ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం స్పీకర్ తమ్మినేని మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయి వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో గత 75 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఒకసారి సింహావలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అదేవిధంగా ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావుల త్యాగాలను ఒకసారి స్ఫురణకు తెచ్చుకుంటూ వారి లక్ష్యాలు ఆశయ సాధన దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు తమ్మినేని సీతారాం. ఈ 75 ఏళ్లుగా మనం సాధించిన ప్రగతి సంక్షేమం పైన అలాగే ఎందరో మహానుభావుల త్యాగ నిరతితో వచ్చినటువంటి స్వాతంత్రం వాళ్ళ త్యాగాలను మరొకసారి స్ఫురణకు తెచ్చుకుంది. ఏ ఆశయాల కోసం ఏ లక్ష్యాల కోసం వాళ్ళ ప్రాణాలు ధారపోసారో దేశం కోసం ఆ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నామా లేదా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవలసినటువంటి క్షణం ఇది. ఇట్ ఈస్ ద అవర్ ఆఫ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. అటువైపుగా మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా వరకు సాధించలేమనడానికి అయితే ఇంకా కొంత సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో శక్తినంతా ఉపయోగించి ఈ దేశంలో పేదరికం పోవాలి, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి, జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితం ప్రతి పౌరుడు ప్రతి కుటుంబం అనుభవించాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రణాళికలు లైన్లో ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం రచించారు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందులో ప్రియాంబుల్ ఆదేశిక సూత్రాలు ఈ స్వాతంత్ర ఫలితాలు సర్వులకి సమానంగా అందాలి. కాబట్టి ఆ సమాన ప్రాతిపదిక మీద అన్ని వర్గాలకి అన్ని ప్రజలకి దారిద్ర్యకు దిగువనున్నటువంటి తాడిత పీడిత దళిత హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు చిన్న పెద్ద రైతాంగం మహిళలు యువకులు అందరికీ కులం మతం జాతి ప్రాంతం అన్నటువంటి ఆలోచన లేకుండా ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి సాగాలన్నటువంటిది మన ఆలోచన. కాబట్టి ఈరోజుకి దరఖాస్తు వస్తూనే ఉన్నాయి. స్పందన కార్యక్రమాలు చూస్తే వారం పెడుతున్నా ఇంకా అర్జీలు వస్తున్నాయి, అవసరాలు ఉన్నాయి, పెరుగుతున్నాయి. కాబట్టి మెరుగైన సమాజం ఏర్పాటు విషయంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అద్భుతం, మనందరికీ తెలుసారు. కాబట్టి ఇది ప్రజలు వేనోళ్ళుగా చెప్పుకుంటున్నారు. అయితే ఆ గుండె నిబ్బరంతో మనం ఈనాడు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. శాసనమండలి ప్రాంగణంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. శాసనమండలి భవనంపై చైర్మన్ కొయ్యే మోషన్ రాజు జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. రాష్ట్రంలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శాసనమండలి భవనంపై చైర్మన్ కొయ్యే మోషన్ రాజు జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. రాష్ట్ర ప్రజలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలం పాటు నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను రాష్ట్రంలో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుండి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి నినాదంతో గౌరవంగా జరుపుకోవాలని సంవత్సరం కాలం పాటు ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాడవాడలా ఈ రోజున ఈ మూవనెల జెండాని ఎగరవేసి దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క ప్రతిష్టని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మరి ఇనుముడింపు చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి హర్ ఘర్ కా తిరంగా అంటే ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేలినటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ఈ దేశంలో త్రివర్ణ పతాకం అంటే మనకు అదొక ప్రతీకగా, అదొక మాన్యుమెంట్గా మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఈ యొక్క జాతీయ జెండా యొక్క ప్రతిష్టత, విలువని, గొప్పతనాన్ని మరి ఈ దేశం కాకుండా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి పరాయి పరిపాలనలో ఈ దేశం 400 సంవత్సరాలు మగ్గిన తర్వాత ఈ దేశంలో అనేక మంది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ యొక్క స్వాతంత్ర పోరాటాన్ని జరిపి ఈ యొక్క స్వాతంత్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది. దానిలో ముఖ్యమైన భాగం మరి ఈ యొక్క త్రివర్ణ పతాకం. 1900 పింగళ వెంకయ్య గారు, మన తెలుగువాడినటువంటి పింగళ వెంకయ్య గారు 1921లో మరి విజయవాడ మహాత్మా గాంధీ గారు వచ్చిన సందర్భంగా ఈ యొక్క జెండా రూపకల్పన చేసి ఆయన చూపించడం జరిగింది. తరువాత 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మన జాతీయ జెండాగా రూపొందించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ జాతీయ జెండా మీద కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ దేశ పౌరులందరూ కూడా ఎంతో గౌరవప్రదంగా ఈ యొక్క గౌరవించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మరి పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ద్వారా ఈ రోజున పేదవారందరికీ కూడా భరోసా ఈ రాష్ట్రంలో కలిగింది. ముఖ్యంగా విద్య కోసం కానీ, మరి రైతుల కోసం కానీ, మహిళల కోసం కానీ, కార్మికుల కోసం కానీ, ఉద్యోగస్తుల కోసం కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ దేశంలోనే అమోఘంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీడీపీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లాలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఒకప్పటి పేదరికం నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత్ ఎదిగిందని బాబు అన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పతాకావిష్కరణ తర్వాత చంద్రబాబు కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు చాలా మంది తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేశారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. పేద ప్రజలు మేలు కోసమే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలతో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. దేశ సమైక్యత విషయంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులకు టీడీపీ నాంది పలికిందని, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణానికి కృషి చేశామని, టీడీపీ చేసిన కృషి కారణంగా ఐటీ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే అవినీతి అనేది చీడలా మారి నాశనం చేస్తుందని, అవినీతి ఉన్న చోట అభివృద్ధి శూన్యమని అన్నారు. నదుల అనుసంధానం ఈ దేశంలో చిరకాల వాంఛ అన్న చంద్రబాబు నదీ జలాలు సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కూడా కృషి చేయాలని కోరారు. అందరూ కలిసి భారతదేశాన్ని నవశకం వైపు నడిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వాతంత్ర నా జన్మ హక్కు, ఈ విదేశ పాలన ఉండడానికి వీలు లేదని పోరాడి సాధించిన విజయం
మన స్వాతంత్ర దినం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క విషయంలో తెలుగు వాళ్ళు కూడా చాలా ముందు ఉంటారు. ఈరోజు మీరు చూస్తే ఈ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు. అంటే దేశ చరిత్రలో భారతదేశం ఉన్నంత వరకు దేశ చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమం చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుణ్ణి ఈరోజు మనం ఒక్కసారి గుర్తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి నెమరేసుకుని మన దేశ చరిత్ర కూడా గతాన్ని ఒకసారి మనం ఆలోచించడం, అదే మరిగా భవిష్యత్తుకు మనందరం పునరంకితం కావాల్సిన సందర్భం ఇది. 400 సంవత్సరాల కంటే ముందు ఒక్కసారి మనం ఆలోచిస్తే భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉంది. విద్య విషయంలో కానీ, నాగరికత విషయంలో కానీ అనేక విషయాల్లో మీరు చూస్తే ప్రపంచానికే ఒక ఆదర్శం. ప్రపంచ సంపదలో 24% ఆ రోజే భారతదేశ సొంతం. అలాంటి పవిత్రమైన దేశం ఇది. మనకి ఏ విషయాల్లో కూడా డోకా లేకుండా ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చారు. అయితే విదేశ పాలన, పరదేశీ పాలన, ఎక్కడికక్కడ దాడులు, జాతి నిర్వీర్యం అయిపోవడం, దోపిడీ చేయడం, చాలా వరకు ఆ రోజు చూస్తే బానిసత్వాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాం. అదే కాకుండా వారి యొక్క పరిపాలనలో కరువు కాటకాలు రావడం, మనిషి ప్రాణానికి లెక్క చేయకుండా పోవడం, ఇక్కడ కరువు వస్తే ఇక్కడ పండిన ఆహార ధాన్యాల్ని వాళ్ళ దేశాలకు పంపించే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అందుకే కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. పేదరికాన్ని అనుభవించాం, తిండి లేకుండా కష్టపడ్డాం, కరువు వస్తే మంచినీళ్ళు లేకుండా బాధపడిన రోజులు అవన్నీ. అందుకే ప్రతి ఒక్కరిలో ఒక నినాదం వచ్చింది, ఈ దేశంలో మేము స్వతంత్ర పౌరులుగా ఉండాలని వీరోచితంగా పోరాడారు. మరొక్కసారి మనం అందరం కూడా వారి త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకొని వారికి ఘనమైన నివాళులర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుల మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేనాని మువ్వెన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భారత స్వాతంత్ర అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర జిల్లా కార్యవర్గం సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం పవన్ ప్రసంగించారు. స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో జనసేన స్థాపించబడిందన్నారు. ఎవరినైనా కలపడం కష్టం, విడదీయడం సులభమన్నారు. కుల మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలి, దాన్ని విస్మరిస్తే విచ్ఛిన్నమేనన్నారు. వైజాగ్లో పరిశ్రమల కాలుష్యం కానీ, ఆక్వా వల్ల నీరు భూమి కాలుష్యం అయిపోయింది. వాటిని కాపాడటమే జనసేన బాధ్యతన్నారు. ఒక మసీదు, ఒక చర్చికి అపవిత్రం జరిగితే మనం బలంగా ఏ విధంగా ఖండిస్తామో, దేవాలయాలకు అలాంటి పరిస్థితి వస్తే అంతే బలంగా ఖండిస్తామని, అదే సెక్యులరిజం అని పవన్ అన్నారు. కేవలం ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. దేశానికి వెన్నెముక భారతీయ సంస్కృతి. ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడుతానన్నారు. మతాల ప్రస్తావన లేని రాజకీయం జనసేన లక్ష్యమని, రామతీర్థం ఘటనలో ఖండించాం తప్ప రెచ్చగొట్టలేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చేవారిని, తప్పులు చేసేవారిని జన సైనికులు, నేతలు ముక్త కంఠంతో ఖండించాలని జనసేన పవన్ కళ్యాణ్ సూచించారు. అనైలేషన్ ఆఫ్ కాస్ట్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కుల నిర్మూలన, అసలు కులం తాలూకు ప్రస్తావన లేకుండా ఉండాలి అంటే ముందు కులం తాలూకు ఆలోచన పోవాలి అంటే చాలా సుదూరమైన లక్ష్యం అది. అందుకని ఆ లక్ష్యానికి చేరుకునేలాగా ముందుగానే కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రాతిపాదికన
దేశం విడిపోయింది కాబట్టి, పాకిస్తాన్ మేము మత ప్రకారం వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు అలాంటి భవిష్యత్తులో ఆ పోకడలు ఎప్పుడు మనుషుల్లో ఉంటాయి, సమాజంలో ఉంటుంది. అసలు మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలి. అలాగే భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. భాషా యాసల్ని గౌరవించకపోతే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, దక్షిణాది ఉత్తరాది అనేది ఒక భావన చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. అలాంటి జరగకుండా ఉండాలంటే భారతదేశం అంతా ఏకంగా ఉండాలి, అన్ని భాషల్ని గౌరవించాలని చెప్పి అలాంటి ఆలోచనతో భాషల్ని యాసల్ని గౌరవించే సాంప్రదాయం. సంస్కృతి అనగానే మనం దాన్ని పెద్ద పట్టించుకోం. రాష్ట్ర విభజన జరిగే వరకు మా సదరు పండగ కానీ మా తెలంగాణ సాంప్రదాయాలని కానీ గుర్తించలేదు, మా భాషా యాసల్ని గుర్తించలేదని చెప్పి ఒక రాష్ట్ర విభజనకే కారణమైనందుకు ప్రతి సంస్కృతి, ప్రతి భారతీయ సంస్కృతిని మూలాలు ఉన్న ప్రతి 100 కిలోమీటర్లకు ఒక సంస్కృతి మారిపోతూ ఉంటుంది. అలాంటి సంస్కృతుల్ని కాపాడేలాగా, సంస్కృతుల్ని కాపాడే సమాజం అనే ఒక ఆలోచన విధానం. ప్రాంతీయతను విస్మరిస్తే దేశమే విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి చాలాసార్లు బలంగా కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అనుకుంటే ఇలాంటి ప్రాంతాలను విస్మరిస్తే భవిష్యత్తు ఏం జరుగుద్దని ఒక బలం, ఒక భయంతోటో, ఒక బాధతోటో ప్రాంతీయతను విస్మరించని ఒక జాతీయవాదం ఉండాలి. మనం ఈ రోజున స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైనా సరే నీతి నిజాయితీలతో ఉన్నవాళ్ళు, వారి మెడలో వారి విగ్రహాలకి దండలేస్తాం. కానీ చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు అవినీతిలో కూరుకుపోయారు. అందుకని అలాంటి అవినీతి నాయకులపైన రాజీ లేని పోరాటం చేయాలన్నది. భవిష్యత్తులో పర్యావరణం చాలా కీలకమైంది. అభివృద్ధి ఉండాలి, కానీ అది పర్యావరణాన్ని సర్వనాశనం చేసే అభివృద్ధి ఉండి ప్రయోజనం లేదు. ఈరోజు వైజాగ్లో పరిశ్రమల కాలుష్యం కానీ, అలాగే ఆక్వా కల్చర్ వల్ల డబ్బులు వస్తున్నాయి, కానీ మన తీర ప్రాంతాల్లో సంపూర్ణంగా నేలతల్లి కాలుష్యం అయిపోయింది, నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఇలాంటివన్నిటి దృష్టిలో పెట్టుకొని జనసేన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే దాంతో ఈ రోజున మనం ఈ సిద్ధాంతాలతో ముందుకెళ్ళాం. జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ నినాదంతో ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నవనిర్మాణం జరగాలని, పోర్టులు సమగ్రంగా అభివృద్ధి చెందాలని సోము వీర్రాజు ఆకాంక్షించారు. ప్రపంచాన్ని శాసించే విజ్ఞానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొంతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోము వీర్రాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నా రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా మారిందని తెలిపారు. భవిష్యత్తులో బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నవనిర్మాణం జరగాలని, రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం జరగాలని అన్నారు. మత్స్యకారులు సముద్ర గర్భంలో జాతీయ పతాకం ఎగురవేశారని తెలిపారు. మన మత్స్యకారుల మూలంగా 40% మత్స్య సంపదను విదేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ పూర్తయితే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. వాజ్పేయి ఆశయాలను మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. విజ్ఞానం అంటే దేశ అభివృద్ధి అనేక అంశాల సమ్మిళితం. ఈ అనేక అంశాల సమ్మిళితంలో మన దేశంలో జరుగుతున్నటువంటి పెద్ద మార్పులు. ఈరోజు అమెరికా జై విజ్ఞాన్ అని వాజ్పేయి గారు ఏదైతే అన్నారో దాన్ని మనం అందిపుచ్చుకున్నాం. దానిలో ఈవేళ ఆ విజ్ఞానంతో, ఆ మేధస్సుతో, ఆ తపస్సుతో అమెరికా కూడా మన యుద్ధ విమానాలు కొనే పరిస్థితి ఇవాళ భారతదేశంలో వచ్చింది. సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి అనేక రకాల పరికరాల్ని ఈవేళ గుజరాత్లో మనం తయారు చేసే పరిస్థితి వచ్చింది. అలానే జై జవాన్ ప్రపంచ
దేశాలు అనుసరిస్తున్నటువంటి డిఫెన్స్ విధానం యువత క్రమశిక్షణతో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ దేశానికి సర్వీస్ చేయాలి. యువకుడుగా దేశభక్తి నిర్మాణం చేయాలి అని జై జవాన్ని ఒక కొత్త డిఫెన్స్ రిక్రూట్మెంట్ పాలసీని తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు. వారు వచ్చిన తర్వాత వారి యొక్క బర్త్డే కూడా ఆ జవాన్స్ దగ్గరే వారు చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకే పెన్షన్ అనేటువంటి ఆలోచన ప్రవేశపెట్టారు. ఇంకా ఎన్నో మార్పులు తీసుకురావాలి. ఎవరైతే వాజ్పేయి గారు గత ప్రధానమంత్రులు వాళ్ళు ఆలోచన విధానాన్ని వారు స్వీకరించినటువంటి విధానం గ్రామీణ రంగంలో నివసిస్తున్నారు. అలానే పట్టణాలను అశ్రద్ధ చేయొద్దు. పట్టణీకరణ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. రైతాంగం మౌలిక అంశాలు ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఈ మార్కెటింగ్ విధానం దగ్గర నుంచి మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఇంత కరోనా సమయంలో కూడా భారతదేశంలో ఎక్కడ కూడా వ్యవసాయం ఆగలేదు. ఆ వ్యవసాయ యొక్క ఉత్పత్తులు కూడా బాగా పెరిగినాయి. ఆ ఉత్పత్తులు కూడా విదేశాలకి అద్భుతంగా ఎగుమతయ్యేటువంటి విధానం ఇవాళ దేశంలో జరుగుతుంది. సైంటిఫిక్గా విజ్ఞానంతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.